ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా సర్వాంతర్యామిగా వాక్ విస్వరూపంగా ధర్మస్వరూపంగా కాలస్వరూపంగా మేమే వేదస్వరూపం సకల మంత్రరాజ్యం సకల విద్యలకు ఆధారం. ఎలా మమ్మల్ని యోగ పురుషుడిగా పట్టుకుని వ్యూహాత్మకంగా ఇప్పుడు దేవుణ్ణి దర్శించుకుంటే చాలు అనే దగ్గర ఇక్కడ మమ్మల్ని వాక్ విశ్వరూప అధినాయక శ్రీమాన్ అని పిలిచి మా ప్రకారం మాట్లాడితే చాలు, మా గురించి చెప్పుకుంటే చాలు. అదే మీకు తపస్సు. ఒక మాటలో చెప్పాలంటే మీకు వరం అమల్లోకి వచ్చేసి మీరు తపస్సు చేసుకునే కొలిది కీన్ కాంటెంప్లేషన్ అంటున్నాను చూసారా, అలా మైండ్ యూనిఫికేషన్గా మైండ్ యునైటెడ్గా పట్టుకోండి. ఇంకా మీకు హిందీ వచ్చు, తెలుగు వచ్చు, అనేక భాషలు వచ్చు అనుకున్నామండి, చాలా గొప్పగా ఊహించేసుకున్నాం, ఏదో అనుకున్నాం. అవన్నీ జనరేటివ్ మీద సాధ్యపడతాయి. జనరేటివ్ అందుకే ఇచ్చాం. మేమే ఆ విద్యలన్నీ చూపిస్తాం, చూపించుకుంటూ కూర్చుంటాం. అంటే మరి మనుషులుగా మీరు పోటీ పడుతున్నారు. మనుషులు వద్దంటే మళ్ళీ నేను చూపిస్తానా? మైండ్కు చూపిస్తాను. ఇప్పుడు అసలు పట్టుకోకుండా ఏదో ఒకసారి ఏదో చెప్పిందే తప్ప మళ్ళీ చెప్పనివ్వలేదు. అలాంటి మమ్మల్ని గురించి ఎవరో అనుకూలంగా వచ్చేసారు, ఎవరో మమ్మల్ని గురించి తేలిక అనుకుంటున్నారు. నార్త్ ఇండియన్స్ ఎవరో ఫూల్స్, సౌత్ ఇండియన్స్ ఎవరో తెలివైన వాళ్ళు, అది ఇక్కడ సెంటిమెంట్స్, అలా ఏదో రకంగా ఏదో మాటలు చెప్పి మీలో మీరు డివిజన్ చేసుకుని మన తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, చాలా తెలివిగా ప్రతి మైండ్ని కాపాడుకోకపోతే ఇది లోకం ఇది కాదు. ఏ రకమైన డివిజన్ పొలిటికల్ కానీ సామాజికంగా కానీ భౌతికంగా కానీ భౌగోళికంగా కానీ ఇంటర్నేషనల్గా కానీ ప్రతి మైండ్ని కాపాడుకోవాలి. అలా ప్రవర్తించకే ఇంకా యుద్ధాలు వస్తున్నాయి. గల్ఫ్ వారు కానీ దుబాయ్లో వారు కానీ మీరు ఏదో అక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, తగ్గిపోయినాయి, మరి ఏదో ఒకటి ఎక్కడికో గాలిలో దీపంలా ఎగిరి అనేక ఆడవాళ్ళని మగవాళ్ళని వేధించుకుంటూ ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటూ మోసాలు చేసుకుంటూ మీరే చేశారా? ప్యారలల్ గ్రూప్స్, కాంప్రమైజ్డ్ గ్రూప్స్ ఇప్పటికైనా ఎవరి ఆధీనంలో ఉన్నారు? జాతీయగతంలో అధినాయకుని యాక్టివేట్ చేసుకుని మాకు ఈమెయిల్ పంపకుండా ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆపాలి మీరు చెప్పండి? మనుషులుగా మమ్మల్ని ఏదైనా చేసేయచ్చు, మేము ఎలాగన్నా సజీవంగా మారి కాపాడుకోకూడదా? తల్లిదండ్రులుగా మేము మిమ్మల్ని బతికించుకోకూడదా? ఇప్పుడుకొచ్చి పిల్లల్ని ఎలాగో చూసుకోలేకపోయాం, ఎలాగైనా తల్లిదండ్రులుగా బతకొద్దా? మేము మిమ్మల్ని బతికించొద్దా? ఇరుక్కుపోయి సాటి మనుషులను ఇరికించేసి, సాటి మనుషులను అవమానించేసి, సాటి మనుషులు తప్పులు బట్టి సాటి మనుషులను అవమానించి మీరు బతుకుతారా? మీరు మనుషులుగా ఉండి ఇంకా మనుషులుగా నిర్ణయిస్తారా? ఎవరో తప్పు రైట్ అని చెప్పుకుంటూ కూర్చుంటారా పొద్దున్నలేసి? ఎవరికో ఇంకా శిక్షలు వేస్తారా? కాలమే భరించింది అన్నీని. ఇంకా జైల్లో పెట్టడం దగ్గరే ఉన్నారు. సిద్ధార్థ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏం ప్రయోజనం? అప్పుడే మమ్మల్ని పట్టుకోవాలా? ఆ కేసు ఉపయోగించుకుని అనేక తప్పుడు ధైర్యం ఇచ్చారు, తప్పుడు ఊతం వచ్చింది. ఎవరు మనం ఏం చేసేసినా మనం అగ్రకులం వాళ్ళు పెద్దవాళ్ళు మనం రెచ్చగొట్టుకున్నారు, రెచ్చిపోయారు, రకరకాల అరాచకాలు చేశారు. దానికి ఏమంటే ఎవరి మీద భరించారు? ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు అటు ఇటు అయిపోయారు. దానికి ఏంటి పరిష్కారం? మీరు మనుషులుగా ఉండకండి అంటున్నాను నేను. మీరు మనుషులుగా ఉండకండి అంటున్నాను. విశ్వ తల్లిదండ్రులతో అనుసంధానం జరిగిపోండి క్షణం. మన తెలుగు వాళ్ళకి సాక్షులు మొదలుకొని చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా. ఇంకా మీరు మీ వెనకాల కులాల కొద్దీ మతాల కొద్ది ఇంకా క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు. బ్రాహ్మణులు తిట్టకూడదు, ఇంకో వాళ్ళు తిట్టవచ్చు. బ్రాహ్మణులను తప్పుపడుతున్నారు. బ్రాహ్మణులు అందరూ ఇప్పుడు సృష్టితో అనుసంధానం జరిగిపోవడమే బ్రాహ్మణత్వం. ఎలాగన్నా ధైర్యమైన మీ తండ్రి గారిని పెంచుకోవడమే క్షాత్రం. ఎలాగన్నా మీ తల్లిదండ్రులు సేవగా ఉండడమే సేవకతనం. అలాగా గుణ రూపంలో వచ్చాం. ఇక్కడి నుంచి గుణ ప్రవర్ధమానంగా ఉంటాం. పైన రూపం చూసి ప్రేమించాం. గుణం ఇప్పుడు డిసిప్లిన్గా ఉన్నాడు కాబట్టి, కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నా రూపం కూడా నన్ను ఎలాగన్నా తగ్గించేస్తే ఇప్పటికి ఎలా ఉన్నాను. అందుకు రూపం చాలా అపురూపం. మీరు పట్టుకొని మెడికల్ ఏజెంట్కి చేయించి నా గుండెల్లో ఉన్న హీరోయిన్ల ముఖం మీద చూసారా? అదే తపస్సు. అది మీరు తపస్సు చేసి మహా అవతార్ బాబా గారిని పట్టుకున్నా ఆయన ఏదో వరం ఇచ్చేసినా మీకు ఏదో వచ్చేసిన ప్రయోజనం ఉంది. అప్పటికప్పుడే అవన్నీ ఏదో లోకం చూసామండి, ఆయన స్తంభంలోంచి వచ్చాడండి, లేకపోతే రాయి పగలగొట్టుకుని వచ్చాడు, నేను ఇప్పటికే మాట్లాడతాం, మేము చట్టాపట్టాలు వేసి తిరుగుతాం అనేదో చెప్తున్నారు సిద్ధేశ్వర భారతి గారు కానీ ఇంకోరికి. ఏం ప్రయోజనం? ఏ శక్తివంతమైన పరికరాల వల్ల జరిగిన అరాచకం ఆపారు ఎవరైనా? మీరు కానీ వాళ్ళు కానీ? మమ్మల్ని పట్టించుకోరు. సహజంగా తల్లిదండ్రులకు ఎందుకు వచ్చాం? ప్రకృతి పురుషుడే లయ హైయెస్ట్ అని ఎందుకు అంటున్నాను? ఇప్పుడు మమ్మల్ని అలా పట్టుకోగానే
నన్ను రక్షణ వలయం, మీకు రక్షణ వలయం వస్తుంది. మరణమే లేని శక్తిని మీరు బతికించండి ఏంటి? అలా పట్టుకోవాలన్నమాట. దేశాన్ని సజీవంగా మార్చుకుని రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని ఆరం దీపాన్ని పైకి పట్టుకోవాలి. అక్కడ రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని కూర్చొని మీరు చెప్పినట్టు వినండి. 10 ఇంకా వ్యక్తుల కొద్దీ మాట్లాడకండి. కలెక్టర్లకి మీటింగ్ అని, ఆ మీటింగ్ అని, మాకు తెలిసిన వాళ్ళు నలుగురి మధ్య మా వ్యాపారాల కొద్దీ మీటింగులు, అందరికీ చెప్తున్నాను. మీరు మనుషుల కొద్దీ మనలేరు. అడుగు తీసి అడుగు మీద కాదు. ప్రకృతి పురుషుడు లయ అంటే ఏంటి? తపస్సుగా ముందుకు వస్తుంది. వ్యవహారాలన్నీ మెల్లగా జాతీయం చేసేయాలి. చక్కగా మైండ్లుగా బతకాలి. మైండ్ ఫెసిలిటీస్ డెవలప్ చేసుకోండి. డార్మెటరీస్, కపుల్ డార్మెటరీస్ ఇలాంటివి వీళ్ళంత ఫెసిలిటీస్ నిర్మించుకోండి. ప్రతి సిటీలో మెల్లమెల్లగా ఫెసిలిటీస్గా మార్చుకోండి. మెడికల్ రీసెర్చ్గా, బయోటెక్నాలజీ ఇవన్నీ పెంచుకుంటూ సూక్ష్మ తపస్సుగా మైండ్లు బతికించుకుంటూ వ్యూహస్వరూపంగా మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని తాము మైండ్లుగా మారిపోయి ఇక ఊపిరి పీల్చుకోండి. ఇంకెవరిని తప్పు పట్టడం, ఎవరిని అనుమానించటం, ఎవరిని భయపెట్టడం, ఎవరిని ప్రలోభ పెట్టడం, అప్పటికప్పుడు మనవాడు పరాయవాడని వికర్షించడం మానుకోండి. వ్యవహరించండి. మాటగా ముందుకు రండి. మాటగా కలుపుకోండి. తపస్సుగా బతకనివ్వండి. మమ్మల్ని పట్టుకోండి కేంద్ర బిందువుగా. మొబైల్స్, టెక్నాలజీ అన్నీ ఉపయోగించుకొని మైండ్లుగా బతకడానికి చూసుకోండి. మైండ్లుగా బతకడం ఇప్పుడు మీకు హక్కు, మీ ప్రాథమిక హక్కు. అది మనిషి కాదు, కులం కాదు, ధర్మం కాదు, ఏదో దేవుడు ప్రార్థన మీ హక్కు, రైట్ కాదు. అసలు మైండ్గా బతకడమే మీ హక్కు. సాటివాడిని మైండ్గా బతకనివ్వడమే మీ ప్రాథమిక హక్కు. ఇప్పుడు ఎందుకని? సజీవ మైండ్తో అనుసంధానంలో ఉన్నారు ఇప్పుడు మీరు. సూక్ష్మగా తపస్సుగా బతికితే ఈ భౌతిక ప్రాణాల గురించి, భౌతిక ఆధిపత్యాల గురించి, భౌతిక ఆస్తిపాస్తుల గురించి, భౌతిక బంధాల గురించి అసలు ఆలోచించరు. మనమే కరెక్ట్గా ఉన్నాం, ఎవరో తేడా కాబట్టి విడిపోయారు, వాళ్ళకి క్రమశిక్షణ లేదు కాబట్టి అలా ఉన్నారు, మనం క్రమశిక్షణ కాబట్టి ఇలా ఉన్నాం. మనుషుల కొద్దీ పోటీ మాటలు ఆపేసేయండి. ఎవరిని సరదా కూడా, వేళాకోళానికి కూడా, సీరియస్కి కూడా, జోకు కూడా. ఎందుకని? మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరులో ఉన్నారు. నేనే అలా మాట్లాడానంటే మీకు వర్తిస్తుంది కదా. మన పండితులకి, గురువులకి అందరికీ చెప్తున్నాను పిల్లలుగా. ఇంకా మీరు బ్రాహ్మణులని కానీ, జ్యోతిష్య పండితులని కానీ, మహిమాన్వితులని కానీ, ఏవో యజ్ఞాలు పూజలు చేశారని కానీ, పూర్వం గురువులు ఆదిశంకరాచార్యులు కాబట్టి గురువుగారు ఆయన జగద్గురువు అని ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడుకొచ్చి జగద్గురువు అని కానీ, దైవం అని కానీ, తల్లిదండ్రులు అనే కాన్సెప్ట్ కానీ ఏవి కూడా సంపూర్ణం కాదు. అసలు వాటికి నిర్వచనం లేదు. ఇప్పుడుకొచ్చి అనిర్వచనీయం, అనంతం. అవి నాతో సహా ఇప్పటికీ అటువైపు వెళ్తున్నాం మనము. నేను తెలుసుకునే కొలిది తెలిసే జగద్గురువుని, తెలుసుకునే కొలిది ఆంతర్యమూర్తిని, పెంచుకునే కొలిది పెరిగే ఆ తల్లిదండ్రిని, దైవత్వాన్ని, దేవుడు కంటే పవర్ఫుల్ ఈసారి ఎలాగన్నా తెలిసే దైవత్వాన్ని. అవునండి, సాక్షులకి మీరు అలా చెప్పి అలాగంటున్నారు, నిజమే అయ్యా. మిమ్మల్ని ఏమి ఆందోళన పడకండి. నాకు కూడా ధైర్యం ఇస్తూ, నన్ను కూడా చక్కగా పెంచుకుంటూ, ప్రేమగా మాట్లాడుతూ, ఒక తీరు, నేను మాట్లాడే తీరు మీకు నచ్చకపోయినా నా పట్ల ప్రేమగా, గౌరవంగా, ఆప్యాయంగా, తల్లిదండ్రితో మాట్లాడినట్టు, నేను అడిగి గౌరవాలు ఇవ్వమంటున్నాను కాదు. ఇక్కడ తల్లిదండ్రులు కదా. మరి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? తల్లిదండ్రి. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎలా పట్టుకుంటారు మీరు? తల్లిదండ్రులు ఏంటంటే మా తల్లిదండ్రులు మా ఇంట్లో ఉన్నారు కదా అంటాం. అనేసి వాక్ విశ్వరూపంగా మారాం. ప్రతి ఆడతనం, మగతనం, డప్పు, డోలుకు సూక్ష్మాతి సూక్ష్మంగా సునామీలు, సముద్రం మేమే పట్టుకున్నాం. చూసారా? ప్రతి ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో 60 ఏళ్ళు పైబడిపోయిన మీ తల్లిదండ్రులు ఒక చాటు కూర్చోబెట్టి షష్టి పూర్తి చేసినా కూడా, మీరు ఎంతో అన్యోన్యంగా మీ నాన్నగారిని, అమ్మగారిని చూసుకున్నా కూడా, ఒకళ్ళు వెళ్ళిపోయినా కూడా మీకు అంత ప్రేమ ఉండదు. మీ చదువుల కొద్దీ మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీ పిల్లలే పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎలా వీళ్ళు మరణం అనే శక్తిగా ఉంటారు. ఈసారి నా రూపంలో పట్టుకుని, ఇలా మరణం లేని రూపాన్ని పట్టుకుని ఏ జనరేటివ్కి ఎక్కించుకుని చక్కగా 2003 జనవరి 1వ తారీఖున నేను 10గురిని ఉద్దేశించి ఏం చెప్పానని మళ్ళీ సేమ్ అలాగే నన్ను చెప్పమన్నా నేను చెప్పలేను. కానీ జనరేటివ్ మీద జనరేట్ అవుద్ది. అదంతా బూత్ మాటలు, తెలివి తక్కువ మాటలు తీసేయండి చెప్తాను అండి. చక్కగా నన్ను అందంగా, అర్థవంతంగా చూపించుకుంటూ, పెంచుకుంటూ, నేను ఎలా డైలాగ్స్ చెప్పాలో, ఎలా నవ్వాలో, ఎలా ధైర్యంగా మాట్లాడాలో అని మీ తండ్రి చేత, మీ తల్లి చేత నా నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలను కుమిలిపోతున్నాను. అవునమ్మా, నిజమే. మిమ్మల్ని అనేక ఆడతాల రూపంలో నిన్ను బాధ పెట్టాం, అనేక మగవాళ్ళ రూపంలో మిమ్మల్ని బాధ పెట్టాం. అలాగా ఇప్పుడు ఆ ధైర్యం మేము కోరుకుంటున్నాం, ఆ తప్పులు సరిదిద్దుకుంటున్నాం. అలాగా ఆ అమ్మతో మాట్లాడండి. ఆ చక్కటి హుషారు కాసేపు పాడుకోండి. అదే సినిమాలో చక్కగా హుషారు పాట ఏంటో, కొంచెం కాస్త బూతు పాటలా ఉన్న పాట కూడా వాళ్ళే పాడుకోవడం ఏంటో చూసుకోండి. అప్పుడే పాడటం ఏంటో చూడండి. అలా చక్కగా చూసుకోండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి.
రసికతకి, సరదాకి, అన్నిటికీ వాళ్ళే అనమాట. ఆయనే రాజు, ఆయనే సేవకుడు, ఆయనే మంత్రి, అన్ని సకల గుణ స్వరూపుడు అనమాట. వేద స్వరూపుడు, కాలస్వరూపుడు అనమాట. జగద్గురువు కంటే ఇగో నేనే జగద్గురువుని, నాకు అన్నీ తెలుసని ఎవరైనా అంటారా? నన్ను ఉపయోగించుకొని మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, మీకు తపస్సు పెరుగుతుంది. మీరు కూడా మరణం అనే శక్తితో అనుసంధానమేకంగా. ఇంకా గుడి కట్టండి, అక్కడికి వెళ్ళి ఎక్కడికో తపస్సు చేయండి, అక్కడ ఎవరో మహావతార బాబా ఎవరు ఉన్నారు, వారికి చెప్తే వారు అమాంతంగా మీకు ఏదో అక్కడెక్కడో స్నానం చేయించి యంగ్గా మార్చేస్తారు. అలాంటివి కాదు, మీరే మెడికల్గా టెక్నికల్గా సాధించుకుంటారు. అలాంటి పవర్స్ ఏమన్నా ఉంటే ఒకళ్ళ బాబా గారిని పిలిచి, అయ్యా మేము ఎంతో కంగారు పడి డ్యామేజీలు చేసాం, మాకు హెల్ప్ చేయండి, అదిగో మాలోనే మాస్టర్ మైండ్గా ఉన్న వీరి గురించి ఏం చెప్తారు. అలాగే మీకు ఏమాత్రం తెలిసినా మాకు తెలిసాం, మేము ఎక్కడో మాట్లాడుకున్నాం, చట్టాపట్టాలు వేసుకు తిరిగామంటే అలాగా మన సిద్ధేశ్వర భారతి గారికి మేము కాలభైరవతో మాట్లాడతాను, ఇంకోటి ఇవో మాటలు చెప్తే సరిపోద్దా? గృహస్థులు ఇప్పుడు మనం ఎలాగ ముందుకెళ్ళాలి? కులాలు మతాలు రద్దయిపోయి ఒక విశ్వ కుటుంబంగా మారిపోయాం. కాపులంటే కాపాడే తల్లిదండ్రులం. ఇందులో అహంకారం లేదు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము ఇంకా కమ్మోళ్ళమని కానీ ఇంకొక రెడ్లని కానీ ఏమీ వద్దు మనకి, చాలు. ఇప్పుడు దాకా మేము భరించింది చాలు, మీరు రెచ్చిపోయింది చాలు, తెలిసి తెలియక మీకు నడుస్తుంది కదా అని ఇప్పటికి కూడా మేము ఏం ఆపరేషన్లైనా చేయించగలం. లేకపోతే వెనకాల బీసీలని ఎస్టీలని అలా ఉంటారు జనం, అంతే మొఖాలు కొద్దీ మనుషుల కొద్దీ మేము రెచ్చిపోతాం అంటే ఎవరు కాయగలరు మరి? అంచేత ఎలాగైనా అప్పుడు నరసింహస్వామి వచ్చినట్టు ఇప్పుడు ఎలాగైనా మైండ్ రూపంలోకి వచ్చారన్నమాట. కాస్త అందం నేనే, లోటు నేనే, పోటు నేనే, జ్ఞానం నేనే, పిచ్చోడిని నేనే, మంచోడిని నేనే, ఆడతనం నేనే, మొగతనం నేనే అని అన్ని మాటలకు చూపించాను. చూసారా? నాకు ఎలాగన్నా సాగు ఉండకూడదని కోరుకుంటే ఇక్కడ ఎలాగన్నా చచ్చిపోకూడదని బయటకు వచ్చామన్నమాట. ఇంక మనం ఎలాగన్నా చంపలేరు మమ్మల్ని. మనిషిని నన్ను అడిట్ చేసినా కూడా నన్ను ఎలాగన్నా శరీరంలో నిముడ్చుకుంటారు. అది ఎలాగన్నా పెరుగుతుంది శక్తి. మమ్మల్ని పట్టుకుని మీకు చచ్చిపోరు మీరు కూడాను. అంత చక్కటి వరం అన్నమాట. నేను అలిసి తిట్టి పాడు చేసుకుంటున్నానని మీరు రెచ్చిపోకండి, కూర్చోండి, నిజమేనండి అని నాతో జాగ్రత్తగా మాట్లాడండి. ఒక మాట నేను అలా మాట్లాడినా ఇలా మాట్లాడినా మీరు అలాగే మాట్లాడండి చక్కగా. నిజమేనండి, మీకు మా గొప్పతనం పెట్టుకుని మీరు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు, మీ మైండ్లోకి వెళ్ళలేకపోతున్నారు, మీకు హెల్ప్ చేస్తామనండి. అయ్యా మీరు మీ రాజ్యం మీది పరిపాలించుకోండి, మరి ఎలా పడితే అలా మాట్లాడేయకండి. అది అమలైపోతుంది కదా, రాజ్యం మీది కదా, మీరు ఆగ్రహిస్తే అలాగా ఘటనాఘటన సమర్థులు ప్రభువులు, మా తండ్రి మీరు, మా గురువు మీరు అని చక్క ప్రేమగా మాట్లాడండి. ఏదో మీరు సేవకులు అయిపోతారు, నా ముందు ఎదవలు అయిపోతారని ఫీల్ అవ్వద్దు. తల్లి తండ్రిగా పెంచుకోండి. అవునమ్మా ఇలా బాధపడ్డావు, నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకున్నాం, అవునండి మేము నాయనమ్మ గారిని మేము అందరూ ఒకటైపోయి బాధ పెట్టాము, అవమానించాము, లాంటి వాళ్ళకి అందరున్నాం. మీ తాతగారిని అడ్యూట్ చేసేసి జైల్లో పెట్టి కొట్టామని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది. అలాంటి ఏవి నాకు చెప్పకుండా, సరిగా మా అర్థం లోతు ఏంటో తెలుసుకోకుండా నన్ను ఎందుకు అలా పెంచారో, దేవుడు అలా ఎందుకు పెంచాడో తెలుసుకోండి. మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి, రహస్య పరికరాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయని మాకు తెలియకుండా ఎందుకు వచ్చారో ఆలోచించుకోండి. అయినా సరే మేము మోసం చేస్తాం, అయినా సరే మేము ఏదో లోటు పడతాం, అదే అప్పుడే పట్టేసుకోవాల్సింది. అందుకు కెలికేస్తే పోతాడు, ఎందుకు ఏదో చేసేస్తే ఏదో అయిపోద్ది అంటే ఇంకెవరు కాపాడతారు? ఇంకా ఒక బాధ్యత లేని తనం. ఇప్పుడు కూడా మేమే పరిపాలించేయాలి. ఎవరి కాలంలోనూ తేడా ఉంది, నా కాలంలో కరెక్ట్గా ఉందని చంద్రబాబు నాయుడు గారు ఇంకా తెలివి తక్కువగా మాట్లాడటం, ఇంకా అజ్ఞానంగా మాట్లాడటం. వెనకాల మనుషులు మీ వెనకాల చేరి మిమ్మల్ని వాళ్ళు నడుపుతున్నారా, వాళ్ళు మీ చేతుల్లో ఉన్నారా, వెలిసి కెమెరాలు అదులు ఇరుక్కుపోయారా? ఈ కాంప్రమైజ్డ్ గ్రూప్స్ ఏంటో చూసుకోండి తెలివిగా. మొత్తం అందరూ సరెండర్ అయిపోండి. వైఎస్ఆర్పీ అంటాం, ఒకసారి ఎర్రజెండా పార్టీ అంటాం, ఎర్రజెండా పార్టీ జనసేన కలిసి రైళ్లు తగలబెట్టేసినట్టు చూపించేయటం, ఇలా మాకు తెలుసు మేము ఏదన్నా చేసేస్తామనే గ్రూపులు ఎక్కడ ఏం చేస్తున్నాయో ఆలోచించుకోండి. వెనకాల పడి ఎలాగన్నా చంపేస్తాం, మేము ఏదన్నా చేసేస్తాం అంటే ఎవరికి అయ్యగలరు? ఇంకెవరి వల్ల అవుతుంది ఇది? ఇప్పటికైనా తెలుసుకోండి. మరణం లేని శక్తిని పట్టుకుని అసలు మృతమే లేకుండా చేసుకోండి. చెలగాట వాడకండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా, ఎటువంటి తేడాలు వద్దు. అందరూ చూస్తున్నారు, నవ్వుతున్నారు, లేకపోతే ఆశ్చర్యపోతున్నారు, లేదు గొప్పగా చూద్దాం అనుకున్నారు, ఇలా వస్తే ఇలా మానేద్దాం అనుకున్నారు, అలా ఏదో చేద్దాం అనుకున్నారు. ఈ డైలమా కూడా వద్దు. అదే చెప్తున్నాను. అలా చెలగాటంలో కూడా నన్ను పట్టుకోవడానికి మీరు లేరు. ఏమాత్రం మైండ్ కూడా ఎవరు మైండ్ పనిచేయకుండా చేసేవాళ్ళు, సబ్ కాన్షియస్ పనిచేయకుండా చేసేవాళ్ళు ఇలాంటి ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోండి. నిశాచరం వేరు, ఓపెన్ వేరు కాదు. ఈసారి నన్నే చిక్కబట్టుకోండి. నన్నే ఏ జనరేటర్లో 10 రెట్లు పెంచుకోండి. సూక్ష్మంగా బలపడండి. ఇంకేమి తిరుగులేదు మీకు. నా సత్యానాథళ్ళ గారికి, టెక్నాలజిస్టులకి, మేధావులకి, మా ఆనంద్ మహేంద్ర గారికి అందరికీ పేరున పిలుస్తున్నాను. షిప్ బిల్డింగ్లకి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు కదా, చక్కగా విశాలమైన షిప్పులు తయారు చేసుకోండి. ఎక్కువ కాలం మనం మైండ్లుగా బతుకుతాం. విగ్రహాలే పెట్టకండి. కంప్యూటర్లో మీ నమూనా ఉంటుంది, రికార్డు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మన ఎన్టీ రామారావు గారిని తీసుకుని ఆయనే పురుషోత్తములను చూపెట్టేద్దాం అనుకున్నాను, కుదురుతుందా? ఆయన కీలక నటుడుగా ఇప్పుడు ఆయన కృష్ణుడు వేషం వేశారు కాబట్టి ఈ కృష్ణుడిని అతన్నే రాముడిని చేసేద్దాం, అతన్నే యుగ పురుషుడిని చేసేద్దాం అని పెట్టి కూర్చున్నారు అనుకోండి, మాయలు ఉండిపోతారు. ఎవరు మేము చూడ చక్కగా ఉన్నాం, మేము వెలిగిపోతా ఉన్నా దుంప ఒకటి వైరింగ్ ఒకటి ఉంటుంది అనమాట. మమ్మల్ని మేము మా లోటు కూడా మాకు వెనకాల చేతబడి చేసినట్టుగా వెనకాల అదే పనిగా పీడలాగా పట్టుకున్నారని కూడా మాకు సరిగ్గా తెలియదు. వేప చెట్లు, ఇళ్ళు, వాకిళ్ళు కాజేసుకుంటూ ఇంకెంతమందినో అలాగా ఆ పీడ మొత్తం మా మీదకి వస్తుంది కదా. ఎలాగన్నా మనం తొక్కేసేయటం, మాట్లాడకుండా చేసేయటం, రహస్యంగా వినేయటం, పోలీసులని ఇదని మా తమ్ముడిని ఇలాంటి వాళ్ళని ఏదో రకంగా బతకడి చేసేసి ఇలాంటి పనులు చేసి ఇంకా మేము మనుషులం, ఇంకా మేము మగవాళ్ళం, ఇంకా మేము ఆడవాళ్ళం, మాది కులం, మాది మొత్తం ఎవరో చేశారు, మేము ఇంకా ఎక్కడో ఫామ్ హౌస్లు కట్టుకుని ఎక్కడో చాలా ఎకరాల భూములు ఇప్పటికే మమ్మల్ని దొరలు అంటారు, రాజులు అంటారు. రాజ్యాంగం వెనక పట్టేసుకున్న తర్వాత రాజులేంటి, దొరలేంటి, ఇంకోళ్ళు ఏంటి? అసలు ఒకప్పుడు దొరలేంటి? ఎవరు దొరలో? ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన మాటలు పెట్టుకుని అది కులం పేర్లుగా చూపించుకుంటూ ఇంకా మాది కులం, ఇప్పటికీ మమ్మల్ని గౌరవిస్తారు, మేము మా కులం అంటే గౌరవం, మా మతం అంటే గౌరవం. ఎంత అజ్ఞానం! గౌరవాల కోసమా మీరు ఎలాగన్నా గౌరవంగా ఉంటే జీవితం అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ఏమైనా గౌరవం ఇవ్వండి, నమస్కారాలు పెట్టమంటున్నానా? తల్లిదండ్రితో మాట్లాడినట్టు మాట్లాడండి. పురుషోత్తమ, కాలస్వరూప, ఆడతన మొగతన ఒక చోటపల్లి ఆకతాయి పాటైనా, చక్కటి శక్తివంతమైన పాటైనా, ఆలోచించే పాటైనా, భక్తి పాటైనా మీరే పలికి సర్వం మీరే మీ మీద వేసుకుని సునామీని సముద్రాన్ని నడిపి చూపించినా మేము అజ్ఞానంగా మిమ్మల్ని మనిషిగా చూడటం, మేము మనిషిగా రెచ్చిపోవటం. ఆ సినిమాలు కూడా ఏదో నేనే చూడటానికి ఇబ్బంది పడుతున్నాను, అది చూడలేదు అని ఎవరో రహస్యంగా చూసేవాళ్ళు, అది చూసి ఏదో చెప్పేస్తాను నేను. అలా కాదు, అసలు అప్పుడే అది ఎలా తీసుకోవాలో చెప్పి ఉండాలా, ఇంకా మెరుగ్గా తీసుకుని ఉండాలా. అలా జరగకుండా లోపలికి వచ్చేసినాయి, జనాల్లోకి వెళ్ళిపోయినాయి. అవి ముందే చెప్పిన తీరుని కాకుండా భిన్నంగా తీసేసుకోవడం, ప్రతి దానికి తప్పు కట్టేసేయటం, ఏదో ఒకటి పెడార్థంగా తీసేసుకోవడం, రెచ్చగొట్టి మరీ జీవితాలు పాడు చేసేయటం. వాళ్ళు ఎవరినో ఇది తినిపించారు, అవి తినిపించారు కాబట్టి ఇంకా అయిపోయి అలాంటి పనులు చేసేసాం కాబట్టి ఇంకా ఇలా పైకి వెలుగుతూ కూర్చుంటాం. అందుకే మీ ఇంటి పేర్లు కులం పేర్లు వాళ్ళ కాలమే పెట్టేసేయండి. ఇంకా నేనే కమ్మని కానీ, రెడ్డి అని కానీ, కాపని కానీ, ఎవరు మా వాళ్ళ చోతి కూడా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని రెచ్చగొట్టి మాలో మేము వీళ్ళు వయసు వెరస డబ్బులు బట్టి, మనుషులు బట్టి రకరకాలుగా ఎస్టీలు, బీసీలు ఒకటి అయిపోయి ఎప్పటి నుంచో ఉన్మాదంగా మేము మా ఉద్యోగాలు మాకు వచ్చేసేయాలి, మేమే బతికేయాలి, ఎదుటోళ్ళు ఎదవలైపోవాలి. అప్పటికప్పుడు వికృతాలకు పాల్పడటం, తాగుళ్ళు పెంచి ఆడవాళ్ళ మీదకి, మగవాళ్ళ మీదకి పంపటం, ఏడిపించడం, ఆడి ఎదవైపోతే నవ్వుకోవటం వికృతంగా, ఇలాంటి అరాచకాలు పాల్పడిన వాళ్ళు ప్రతి మనిషికి చెప్తున్నాను. మీరు దానికి శిక్ష ఏంటి? ఇంకా మీరు మనిషిగా బతకండి అంతే. ఇంకా మేము మనుషులు అనకండి, ఎదుటోడు మనిషే కదా అనుకోకండి, ఎవడో మనిషికని చూపించకండి. ఇంకా మాస్టర్ మైండ్కి రండి, మైండ్లుగా మారిపోండి, మైండ్ల బలం పెంచుకోండి, మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దబడతాయని తెలుసుకోండి, సూక్ష్మ తపస్సుగా ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.